మొదటిగా పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్మ అభిషేకం అంటే దేవుని యొక్క శక్తి, అంటే ఆయన యొక్క శక్తిని మనం పొందుకోవడమే పరిశుద్ధాత్మ అభిషేకం. అంటే ఆయన యొక్క శక్తి, ఆయన ప్రసన్నత మన మీదకి రావడమే ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందడం అన్నమాట. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలని చాలామందికి ఉంటుంది, కానీ చాలామంది ఈ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని చాలామంది పొందుకోరు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఎలా పొందాలో నేను 3 మాటల్లో వివరిస్తా. మొదటిగా ఆశ కలిగి ఉండడం. మొదటిగా ఈ పరిశుద్ధాత్మ పొందాలంటే ప్రతి ఒక్కరికి ఏం కలిగి ఉండాలి? ఆశ అనేది ఉండాలి. చాలామంది ఆశ కలిగి ఉంటారు. ఏం ఆశ కలిగి ఉంటారు? చదువుకున్న వారైతే మంచి జాబులు కొట్టాలని, పని పోయే వాళ్ళైతే మంచిగా సంపాదించాలని, అలాగే మామూలుగా బాగా వెల్ సెటిల్ అయిన వాళ్ళైతే నా ఫ్యామిలీ మేమందరం బాగా ఉండాలని అనుకుంటారు. కానీ ఈ ఆశ కలిగి ఉండడం అంటే బైబిల్ మనకేం స్పష్టం చేస్తుందో ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూసుకుందాం. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 9వ వచనం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఇక్కడ మెయిన్గా మనం ఏం చూస్తున్నామంటే ఆశ గల ప్రాణమును అంటే ఎవరికైతే ఆశ అంటే ఏమిటి మీద ఆశ ఉంటుంది? దేవుని నమ్ముకున్న వారు, దేవుని యందు విశ్వాసం కలిగిన వారు ఏం కలిగి ఉంటారంటే ఆయన ఆత్మను పొందుకోవాలని, ఆయన సేవలో మనం బహుబలంగా వాడబడాలని, ప్రార్థనలో కానీ విశ్వాసంలో కానీ బహుబలంగా మనం ఉండాలని ఆశ కలిగి ఉంటాం. అందుకే భక్తుడు ఏమని సెలవిస్తున్నాడంటే ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. అంటే ఇక్కడ ఆశ కలిగి ఉంటేనే మనము దేవుని యొక్క ఆత్మాభిషేకం కానీ మనము దేవునిలో దూసుకుపోవడం కానీ మనకు జరుగుతుంది. అదే ఒకవేళ ఆశ లేకపోతే మనం ఏం పొందుకోలేము అన్నమాట. కాబట్టి ఈ మాటల్లో మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఆశ కలిగి ఉండటం అంటే మనం జనరల్గా ఈ లోక సంబంధమైన విషయాల్లో మనం ఆశ కలిగి ఉంటే కొన్ని విషయాలు మనకు జరుగుతాయి, కొన్ని విషయాలు మనకు జరగవు. కానీ దేవునిపై మనం ఎప్పుడైతే నమ్మకం పెట్టుకుంటే ఆయన మనల్ని ఎన్నటికీ సిగ్గుపరచడనమాట. అలాగే కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. అంటే ఇక్కడ భక్తుడైన దావీదు ఏమని సెలవిస్తున్నాడంటే ఈయన ఏమిటి కోసం ఆశపడుతున్నాడంటే ఆయన యొక్క ప్రసన్నతను పొందుకోవాలని తనకున్న ఆశను ఈ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు అని ఎలాగే దుప్పిని ఉదాహరణగా తీసుకున్నాడో అలాగా మనం కూడా దేవుని యొక్క ఆత్మను కానీ ఆయనలో బలం పొందడానికి కానీ ఇలాగ ఆశ కలిగి ఎలాగైతే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నదంటే ఇక్కడ మన ప్రాణము ఏమి కలిగి ఉండాలి? మొదటిగా ఆశ కలిగి ఉండాలి. ఈ ఆశ కలిగి ఉండడం అనేది ఏమిటంటే మొదటిగా ఆశీర్వాదాలకు మొదటి మెట్టు అన్నమాట. ముఖ్యంగా మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఈ ఆశ అనేది చాలా ముఖ్యమైనది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ ఆశ కలిగిన వారినే రమ్మని పిలుస్తున్నాడు. ఎవరికైతే ఈ ఆశ కలిగి ఉంటుందో ఆ దేవుడు కూడా వాళ్ళనే పిలుస్తున్నాడు అన్న మాట మీద ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం. దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే యోహాను భక్తుని ద్వారా దప్పిగొనిన వాణిని రానిమ్ము, ఇచ్చయించు వాణిని జీవజలమును ఉచితంగా పుచ్చుకొననిమ్ము. అంటే ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే ఈ దప్పిక ఈ దాహం ఏమై ఉండాలంటే ఏమిది అంటే ఈ ఆశ ఈ ఆరాటం మనకి దేని మీద ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు? ఆయన ఆత్మ మీద, ఆయన అభిషేకం మీద, ఆయన సేవలు దూసుకుపోలాగా ఉండాలి. ఈ ఆశ కలిగిన వారిని దేవుడు రమ్మంటున్నాడు. ఎవరైతే ఈ ఆశ లేకుండా నాకేం పట్టిందిలే ఇది, నాను మంచిగా చదువుకొని మంచిగా జాబులు చేసుకుందాం అనుకునే వారికి దేవుడు ఈ ఛాన్స్ ఇవ్వడం లేదు. ఎవరైతే ఆయన మీద ఆశ కలిగి జీవించాలనుకుంటున్నారో ఈ ఆత్మాభిషేకం పొందాలనుకుంటున్నారో వారికే దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు. ఇదే విధంగా మనం బైబిల్లో కూడా భక్తులను కూడా చూసుకోవచ్చు. యాకోబు భక్తుని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన కూడా ఏం చేస్తాడు? ఒక రాత్రంతా దేవునితో పోరాడాడు. దేనికోసం పోరాడు? నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను పోనీను అంటే ఇక్కడ మనకేం కనిపిస్తుంది? ఆయన ఎంతో ఆశతో రాత్రింబగలు వాళ్ళ ఫ్యామిలీని పక్కన పెట్టి కూడా ఆయన రాత్రింబగలు మోకాల మీద ఉండి దేవా నువ్వు నన్ను దీవించయ్యా, నువ్వు నన్ను దీవిస్తేనే మా అన్న కూడా నన్ను ఏం చేయలేడు,
కాబట్టి నువ్వు నన్ను దీవించేంత వరకు నేను నిన్ను పోనేనంటే పోనేను అనుకున్నాడు. ఇలాంటి ఆశ మనం కూడా కలిగి ఉండాలి. అలాగే ఎలీషా భక్తుని కూడా మనం చూసుకోవచ్చు. ఎలీషా భక్తి కూడా ఏమని అన్నాడు ఏలియా భక్తుని ద్వారా? ఏలియా భక్తుని దగ్గర ఏమని సెలవిచ్చాడు? నీ ఆత్మలో నాకు 2 పాలు కావాలని నీ ఆశ కలిగినాడు. చూడు ఈయనకి ఎంత భక్తి, ఎంత విశ్వాసం ఉందో. మనం మళ్ళీ కోరుకుంటామా? అసలు కోరుకోం. ఈ సేవ మన వల్ల కాదు, మనం చేయలేంలే అనుకుంటాం. ఈ మాట చేయలేని వాళ్ళకి కాదు, ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వాళ్ళకి దేవుడి మాట సెలవిస్తున్నాడు. అలాగే ఈ పరిశుద్ధాత్మ అభిషేకం పొందడంలో రెండో మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14-16 వచనాలు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై యుండుడి. ఇక్కడ రెండో మాటగా మనం ఏం తెలుసుకుంటున్నామంటే పరిశుద్ధ జీవితం అంటే మామూలుగా పరిశుద్ధ జీవితం అంటే తప్పులు లేకుండా జీవించడమే పరిశుద్ధ జీవితం అని అనుకుంటాం. జనరల్గా అందరూ అదే అనుకునేది. కానీ పరిశుద్ధ జీవితం అంటే తప్పులు చేయకుండా మాత్రమే కాదు, మనకు మనం దేవుణ్ణి ప్రత్యేకించపరచుకోవడం. ఇప్పుడు మన మందిరంలో చూసుకున్నట్టయితే అమ్మ మనలాంటి వారిది కాదు. అమ్మ దేవుని సేవలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆమె పొందుకుంది. అలాగే అయ్యను కూడా జ్ఞాపకం చేసుకుంటే అయ్యి కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆయనలో పొందుకున్నాడు. కాబట్టి పరిశుద్ధ జీవితం అనేది తప్పులు చేయకుండా జీవించడం కాదు, మనము మన ఆత్మీయ స్థితిలో దేవునికి ఒక ప్రత్యేక స్థానాన్ని మనం కూడా నిర్మించుకోవాలి. అందుకే దేవుడు ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడింది. కాగా అంటే నేను పరిశుద్ధుడనై ఉన్నాను అంటే మీరు నన్ను పోలి నడుస్తున్నారు. కాబట్టి నేను ఎలాగైతే ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలాగైతే నేను ఈ లోకంలో ఎలాగ జీవించాను, ఎలాంటి భక్తి జీవితాన్ని నేను కనపరిచానో అలాగే మీరు కూడా నా పిల్లలైనటువంటి మీరు కూడా అలాంటి భక్తిని అలాంటి పరిశుద్ధతను కనపరచాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి మనల్ని పిలిచిన దేవుడు ఎలాంటి వాడంటే నమ్మదగిన వాడని మనం నమ్ముతాం. కాబట్టి నమ్మదగిన వాడిని నమ్మిన తర్వాత మనం ఆయన ఎలా జీవించాలో మనం కూడా అలాగే జీవించాలని బైబిల్ స్పష్టం చేస్తుంది. అలాగే ఈ పరిశుద్ధ జీవితంలో మనము కొంచెం లోపలికి వెళ్ళినట్టయితే 1 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ఇక్కడ ప్రాముఖ్యంగా మనకేం అర్థమవుతుందంటే మన శరీరం మన స్వాధీనంలో లేదు. ఈ శరీరం ఎవరు అనుగ్రహించారని ఇక్కడ రాయబడి ఉన్నది? ఇది దేవుని వలన అనుగ్రహించబడినది. ఈ దేహాన్ని మనము ఎలా పడితే అలా మనకి ఇష్టం వచ్చినట్టు సినిమాలు చూడాలనుకుంటే సినిమాలు చూస్తాం, నచ్చినట్టు తిరగాలనుకుంటే నచ్చినట్టు తిరుగుతాం, ఏం త్రాగాలనుకుంటే అది త్రాగుతాం, ఏం చేయాలనుకుంటే మన కంటికి కనిపించిన వాళ్ళు మనం చేసేస్తాం. మన హృదయంలో ఏది తలంస్తామో అది చేస్తాం. కానీ దేవుడు అలాగా ఉండాలని కోరుకోవడం లేదు. ఆయన ఏమని కోరుకుంటున్నాడంటే మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అంటే మన హృదయం ఒక దేవునికి ఒక ఆలయం లాంటిది, ఆయనకు ఒక నివాసం లాంటిది. కాబట్టి ఈ హృదయాన్ని మనం ఎంత మాత్రం కూడా అపవిత్రపరచుకోకూడదు. యేసుక్రీస్తు ఆయన కల్వరి శిలలో మనందరి పాపముల కొరకు ఆయన తన రక్తాన్ని కార్చి తన శరీరం అంతా నలగొట్టుకొనబడి 32 కొరడా దెబ్బలు తిని ఆయన కల్వరి శిలలో ఎలాగైతే మరణించాడో ఆయన రక్తం కారిన ద్వారా ఆయన మనని విలువపెట్టి కొన్నాడు. కాబట్టి మనకి ఇష్టం వచ్చినట్టు ఈ శరీరాన్ని మనం జీవించడానికి మనకి అధికారం లేదు. ఇది దేవుడు నివసించే ఆలయం కాబట్టి మనం ఎంత మాత్రం దీనిని పాపంతో అపవిత్రపరచకూడదు. కాబట్టి అలాగే దీంట్లో ఇంకా మాట కూడా మనం తెలుసుకున్నట్టయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఇక్కడ ఏమని సెలవిస్తుందంటే ఈ పరిశుద్ధత జీవించడానికి మెయిన్ ఉదాహరణ ఏంటంటే ఈ జీవితం మనం పరిశుద్ధంగా ఎందుకు జీవించాలంటే ఈ పరిశుద్ధత మనలో లేకుంటే
మనం ఏం చూడలేమంట, దేవుని అసలుకి చూడలేం. ఇలాగే నేను ఒక మాట దీని ద్వారా చెప్పాలనుకుంటా. ఒక పాపాత్ముడు పరలోకంలో ఏమంటున్నాడు అంటే, దేవుణ్ణి, నువ్వు మోసగాడివి, అసలు నేను నమ్ముకున్న వారిని తప్పరిస్తే ఎవరు నువ్వు రానివ్వంట, కాబట్టి నువ్వు మోసం చేస్తున్నావు చాలామందిని అని అంటాడు దేవుణ్ణి. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఆయన నా దగ్గర తీసుకురండి అంటాడు. అంటే ఆయన నరకంలో నుంచి దేవుని తిట్టుకుంటున్నాడు అన్నమాట. నిన్ను నమ్మిన వారిని తప్పనిస్తే ఎవరు రానిచ్చుకో, మేము పాపం చేసిన దానికి నువ్వు రానిచ్చుకో అంటాడు. కానీ దేవుడు ఎవరిని, మీరు పాపం చేస్తారు కదా, మీరు నా దగ్గరికి రాదని ఎప్పుడు దేవుడు మనల్ని ఎప్పుడు కూడా అనడు. మన పాపమే మనల్ని దూరపరుస్తుంది. అలాగనే దేవుడు ఏమంటాడంటే, ఆయన దూతలకి ఏమని సెలవిస్తాడంటే, ఆయన నా దగ్గరకు తీసుకురండి అని సెలవిస్తాడు. అప్పుడు ఆ దూతలు ఆయనని తీసుకొని దగ్గరకు వస్తుండగా, ఆయన దగ్గరికి వస్తున్నా ఆయన వెలుగుకి ఆయన తట్టుకోలేకుండా నన్ను తీసుకురావద్దని అతని నుంచి దూరం పంపించాను అన్నట్టు. నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడికే పంపించానని ఆయన కేకలు పెడతాడు అనమాట. అంటే ఇక్కడ ఏమని అంటుందంటే, ఆయన చీకటిలో ఉన్నాడు కాబట్టి పరిశుద్ధతను, ఆయన వెలుగును ఈయన తట్టుకోలేకపోతున్నాడు. కాబట్టి అందుకే దేవుడు మన అందరికీ ఏం సెలవిస్తాడంటే, మీరు పాపం చేయకుండా నా రక్తంతో మీరు కడగబడి ఉంటే, నేను ఎలాగైతే వెలుగు సంబంధమైన పరిశుద్ధంగా ఎలాగ నేను జీవించానో, మీరు కూడా నా రక్తం ద్వారా కడగబడి మీరు నాలాగా పరిశుద్ధంగా జీవిస్తే మీరు నన్ను చూస్తారు. ఒకవేళ మీరు పరిశుద్ధంగా జీవించలేదనుకో, మీరు ఏమాత్రం నన్ను చూడలేరు అని ఈ మాట ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ పరిశుద్ధంగా జీవించడం అనేది, మనం డైలీ చర్చిలకు వస్తుంటాం, డైలీ ప్రార్థనలు చేస్తుంటాం. మనం డైలీ చర్చిలకి వచ్చేది ఎంత ఇంపార్టెంటో, ప్రార్థనలు చేసేది, పాటలు పాడేది, వాక్యం చెప్పేది ఎంత ఇంపార్టెంటో, అలాగే పరిశుద్ధంగా జీవించడం కూడా అంత ముఖ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ పరిశుద్ధత లేకుంటే ఆయన ప్రసన్నతని కానీ, ఆయన భక్తిని కానీ, ఆయన విశ్వాసం కానీ కూడా మనం ఏమాత్రం అనుభవించలేం. కాబట్టి పరిశుద్ధత అనేది కూడా ఈ ఆత్మ అభిషేకం పొందేవారికి చాలా ముఖ్యమని దేవుని మాట సెలవిస్తుంది. అలాగే మూడో మాటగా మనం మొదటి తెస్సలోనియులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-18 వచనాలు. ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. సరే, ఇక్కడ ఏమని మొదటిగా రాయబడి ఉన్నదంటే, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఈ ఎడతెగక ప్రార్థన చేయడం అంటే 24 గంటలు మనం కళ్ళు మూసుకొని మౌనంగా ఉండడమా? ఈ ఎడతెగక ఉండడం 24 గంటలు మనం మోకాళ్ళ మీద ఉండి మౌనంగా కూర్చోవడం కాదు. ఈ ప్రార్థన అనేది మనల్ని ఏం చేస్తుంది, దేవునికి మనకు సంబంధాన్ని కుదురుస్తుంది. కాబట్టి ఈ ఎడతెగక ప్రార్థన చేయడం అనేదంటే దేవునికి మనకు కనెక్షన్ కుదిరియడం అన్నమాట. ఈ ప్రార్థన చాలా చాలా మన భక్తి జీవితానికి, మనము ఏదైతే పొందాలనుకుంటున్నామో ఈ పొందడానికి చాలా విలువైనదని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. మనం ఎల్లప్పుడూ ప్రార్థనతోనూ పూర్వకమైన మనసుతోనూ జీవించడమే దేవునికి ఇష్టం. మనం ఎప్పుడైతే ప్రార్థన ఎల్లప్పుడూ దేవుని స్తుతించుకుంటూ ప్రార్థించుకుంటూ ఎప్పుడైతే మనం మనపూర్వకంగా జీవిస్తామో ఆ జీవితమే దేవునికి ఇష్టం. ఇది దేవుడు సలహాతో కాదు, కానీ ఒక ఆజ్ఞగా దీన్ని నియమించాడు. ప్రార్థన చేయడం అంత ప్రాముఖ్యత అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ ప్రార్థన చేయడం ఎందుకు, ఈ ప్రార్థన చేయాలి, ఎందుకు ఈ ప్రార్థన చేయకపోతే ఏం లేదా అనే మాట గురించి మనం ఒకవేళ ఈ ప్రార్థన చేయకపోతే ఏమవుతుందని మనం ఒక మాట చదువుకుంటే, లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలుబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. ఇక్కడ ఏమనింది, ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి అని ఉంది. అంటే ఈ మెలకువ కలిగి ఉండడం అంటే ఏంటి? ఎప్పుడు సోమర్తనంగా ఉండడం అనే, ఎప్పుడు సిద్ధపాటు కలిగి ఉండుడి అని అంటాం. అంటే బైబిల్లో మెలకు కలిగి ఎవరు ఉన్నారు? మనం వెంటనే ఈ మాట గుర్తొస్తుంది, బుద్ధిగల కన్యకలు వస్తుంది. సోమర్తనంగా అంటే ఏంటి? సోమర్తనం అంటే ఊకు పడుకొని ఉంటేనే సోమర్తనమా? పడుకున్నట్టు అని సోమరోడ అంటారు.
పండుకోవడం ఒకటే సోమరం కాదు, దేవుని సన్నిధిలో పరిచర్య చేయకుండా ఉండడం కూడా సోమరితనమే. దేవుని సేవలో కానీ ఆయన విషయాల్లో కానీ ఏదైనా పరిచర్య విషయంలో కానీ ఏ విషయంలో కూడా నాకేం పట్టిందిలే, నాకేం అవసరం, నాకు అవసరం లేదు ఎందుకు అనుకోవడమే సోమరితనం. కాబట్టి ఇక్కడ ఏమనుంది, ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువ కలిగి ఉండడు. ఈ ప్రార్థన చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మీరు జరగబో వీటినలో తప్పించుకొని, అంటే ఏం తప్పించుకోవడం, కీడు నుండి శోధనల నుండి. మనకు ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి మనుషులైన మనకు రోగాలు వస్తాయి, శోధనలు వస్తాయి, కీడులు వస్తాయి, ఎన్నో గొడవలు వస్తాయి. వీటన్నిటిని మనం తప్పించుకోవాలంటే ముఖ్యంగా ఏం చేయాలి, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ ప్రార్థన అనేది మనల్ని ఏం చేస్తుంది, ప్రతి విషయంలోనూ, ప్రతి ఆటంకంలోనూ, ప్రతి శోధనలోనూ మనల్ని తప్పిస్తుంది. ఈ ప్రార్థన అనేది మనకి ఏం చేస్తుందంటే శోధనలో పడకుండా ఉండేందుకు ఇది ఒక ఆయుధం లాంటిది. మనం ఎప్పుడైతే శోధన వస్తుంది వెంటనే అబ్బో నాకు శోధన వచ్చింది, అయ్యో నాకు కష్టం వచ్చింది, నేను దీనిలో నుంచి రాలేనేమో, నేను దీంట్లో నుంచి పొందుకోలేనేమో అని అనుకుంటాం. కానీ ఈ శోధన మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మెయిన్గా ప్రార్థన చేసుకోవాలి. ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే మనల్ని ఊరికనే ఉండనీదు. ఈ ప్రార్థించు, దేవుడు మనకు సహాయం చేస్తాడని చెప్తుంది. కాబట్టి ఈ ప్రార్థన లేకుంటే కూడా మనల్ని ఏమవుతాం, బద్ధకస్తులు అవుతాం. పొద్దునే లేస్తే మనం ఏం చేస్తాం, ప్రార్థన చేసుకోం. చాలా మట్టుకైతే ప్రార్థన చేసుకోం. కానీ ఇక్కడ ప్రార్థన చేసుకోకుండా ఉండడం ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే బద్ధకంగా ఉంటామో అప్పుడే సాతాను మనల్ని ఆవహిస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, సులభంగా శోధనలో అది పెట్టే సులువైన చుక్కులో మనం పడిపోతాం. కాబట్టి ప్రార్థన మనం ప్రతి విషయంలో గెలిపిస్తుంది, తప్పిస్తుంది, నడిపిస్తుంది. అలాగే ప్రార్థన మనల్ని ఏం చేస్తుంది అంటే ఆత్మీయతలో కానీ మన విశ్వాసంలో కానీ మన భక్తి జీవితంలో కానీ మెలకువగా ఉండేటట్లు చేస్తుంది. మెలకువగా ఉండడం అంటే సిద్ధపాటు కలిగి ఉండేలాగా చేస్తుంది. అలాగే ఇంకా దీని మాటలు మనం చూసుకుంటే ఒక ఉదాహరణగా ఆత్మలో కనిపెట్టడం అంటే బైబిల్లో కొంతమంది భక్తులు ఇలాగే ఆత్మలో కనిపెట్టి ఆయన ఆత్మను పొందుకున్నారు. అపోస్తలులు అందరూ ఏం చేస్తారు, ఒక చోట కూడి ప్రార్థన చేస్తారు. ఏకంగా కూడి అందరూ ఎడతెగగా ప్రార్థిస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది, ఆ ప్రార్థన చేయడం ద్వారా వాళ్ళకి ఏం కలుగుతుంది, అందరిపైకి పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీద దిగి వస్తుంది. ఆయన ప్రసన్నతను వాళ్ళందరూ పొందుకుంటారు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ పెంతుకోస్తు అనుభవం మనకు అనిపిస్తుంది. వాళ్ళందరూ ఒక చోటు కూడి, ఒక గుంపుగా కూడి ఎంతో ఎడతెగగా ప్రార్థించి ఆ ప్రార్థన ఫలితంగానే వాళ్ళందరూ ఏం పొందుకున్నారు, ఆయన ఆత్మాభిషేకాన్ని పొందుకున్నారు. కాబట్టి ఈ భక్తి జీవితంలో మనమందరం ఏం నేర్చుకోవాలంటే ఈ 3 విషయాలు ఆత్మ అభిషేకం పొందేవారికి చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటిగా మనం ఏం తెలుసుకున్నాం, ఆశ కలిగి ఉండడం. ఈ ఆశ కలిగి ఉండడం అంటే ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఈ ఆశ లేకపోతే తృప్తిపరచాడు. ఈ ఆశ ఏంటికి మొదటి మెత్తని మనం నేర్చుకున్నాం, ఆశీర్వాదాలకు మొదటి మెట్టు. ఎప్పుడైతే ఈ ఆశ మన జీవితంలో లేదనుకో, నేను ఇది పొందుకోవాలి, ఒక గోల్, ఒక సర్టెన్ గోల్, నీ జీవితంలో ఒక ఆశ అంటూ ఏది లేకపోతే నువ్వేది పొందుకోలేవు. ఏదైనా సరే నీ ఉద్యోగంలో కానీ నీ భక్తి జీవితంలో కానీ ఈ ఆశ అనేది లేకపోతే ఏం కూడా పొందుకోలేము. కాబట్టి ఈ ఆశ అనేది చాలా చాలా ప్రాముఖ్యం. అలాగే రెండో మాటగా పరిశుద్ధ జీవితం అంటే పరిశుద్ధత అంటేనే తప్పులు చేయకుండా ఉండడమే భక్తి కాదు. మనము దేవునికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పరిశుద్ధంగా జీవించి ఆయన సన్నిధిలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందుకోవాలి. అలాగే మూడో మాటగా ఏం తెలుసుకున్నాం, ఎడతెగ ప్రార్థన చేయడం. ఈ ప్రార్థన ఈ మూడిట్లో ఒకటి ఉన్నా ఒకటి లేకపోయినా చాలా తప్పు అవుతాం. ఈ ప్రార్థన చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రార్థన అనేది మనల్ని ఏం చేస్తుంది, నడిపిస్తుంది, ధైర్యపరుస్తుంది, ఆయుధంగా నిలుస్తుంది, ప్రతి విషయంలో మనకు తప్పిస్తుంది, కాపాడుతుంది. ఈ ప్రార్థన ఏం చేస్తుంది, దేవునికి మనకి ఒక సంబంధాన్ని కుదురుస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది అంటే ప్రార్థన మనం చేయడం ద్వారా పక్కన వాళ్ళు కూడా మన ద్వారా ఉద్యోగం పొందాలి, అలాగే ఉండాలి. కానీ మౌనంగా ఉంటే మనం ఏం పొందుకోలేం. కాబట్టి ఈ ఆత్మ, ఈ అభిషేకం మనం పొందాలి అనుకుంటే ఈ 3 కంపల్సరిగా జీవించాలి. ఈ 3లో ఏ ఒక్కటి లేకపోయినా ఈ ఆత్మ అభిషేకం మనం అసలుకి పొందుకోలేం. కాబట్టి అలాంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించులాగిన దేవుడు అటు కృపను మనందరికీ దయచేయును గాక. ఆమేన్.